తమిళనాడులోని షర్మిల ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్. 24 ఏళ్ల షర్మిల ఏకంగా బస్ నడుపుతూ రికార్డ్ క్రియేట్ చేసింది. కోయంబత్తూరులోని 20A రూట్ అంటే సోమనూర్ నుంచి కోయంబత్తూరుకు వెళ్లే ప్రయాణికులు షర్మిలను డ్రైవింగ్ సీట్ లో చూసి షాక్ అయిపోతూ ఉన్నారు. ఆమె మగవారికి దీటుగా బస్ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని స్టీరింగ్ ని చురుగ్గా తిప్పేస్తూ ఉంది. అంతేకాదు తమిళనాడులో ఫస్ట్ ఉమెన్ బస్ డ్రైవర్ గా రికార్డుకెక్కారు. ఇంతకు ముందు ఒక యువతి కూడా లారీ నడుపుతూ కేరళలో సంచలనం సృష్టించింది. కానీ ఇప్పుడు షర్మిల మాత్రం బస్ నడుపుతూ ఉంది. ఆమె బస్ ఎక్కితే చాలు చాలా మంది షర్మిలతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. కోయంబత్తూరు జిల్లా వాడపల్లిలోని తిరువల్లూరుకు చెందిన షర్మిలకు వాహనాలు నడపడం చాలా ఇష్టం. చిన్న వయసులోనే స్కూటీ నడిపింది. ఆ తర్వాత తండ్రి ఆటో కూడా నడిపింది. కొన్ని రోజుల పాటు క్యాబ్ నడిపిన ఎవరో గుర్తించలేదు. అయితే తక్కువ సమయం డ్యూటీతో పాటు మంచి జీతం రావాలంటే బస్ బెటర్ అని ఆమెకు సలహా ఇచ్చారు. అయితే ఆమె లారీలు కూడా అలవోకగా నడిపేస్తోంది. చాలా రోజుల పాటు గ్యాస్ సిలిండర్ ఆటోను నడిపిన షర్మిల ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలని తెలిసిన వారు చెప్పారు. దీంతో ఆమె మొదట DCM ను ఆ తర్వాత లారీని నడిపారు. ఆ వెంటనే ఆమె హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కు అప్లై చేసింది. అధికారులు ఆమెను చూసి షాక్ అయ్యారు. షర్మిల అసలు లారీని తీయగలదా అనుకున్నారు. భారీ లారీతో టెస్ట్ పెట్టించారు. రివర్స్ కూడా చేయించారు. అయినా ఆమె టాలెంట్ మీద వారికి అనుమానం. ఇక్కడ డౌట్ అనే కంటే భయమే ఎక్కువ. ఎందుకంటే హెవీ వెహికల్ లైసెన్స్ ఇస్తే ప్రమాదాలు చేస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదం. దీంతో ఆమెను ఏకంగా హైవే మీద పరీక్షించారు అధికారులు. అలా ఒకగా ఆమె లారీని నడిపిన తీరు చూసి షాక్ అయ్యారు. ఆ తర్వాత హెవీ వెహికల్ లైసెన్స్ ని ఇచ్చారు. ఇక అక్కడి నుంచి ఆమె ఒక ప్రైవేట్ బస్సు ఆపరేటర్ దగ్గర ఉద్యోగానికి ప్రయత్నించింది. అధికారులు తనకు జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ను చూపించింది. దీంతో బస్ స్టీరింగ్ తిప్పడం అంత సులువు కాదు. కాస్త శారీరకంగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మగవాళ్లు మాత్రమే చేయగల పని అని చెప్పారు. అయినా సరే 24 ఏళ్ల షర్మిల మాత్రం తాను డ్రైవర్ గా పనిచేస్తానని నమ్మకంగా చెప్పింది. ఆమె తండ్రి ముందు నుంచి ఆమెకు వెన్నంటిగా ఉండి సాయంగా ఉన్నారు. అప్పుడే మరోసారి షర్మిలకు బస్ కంపెనీ మరో పరీక్ష పెట్టింది. బస్ స్టాండ్ లో రివర్స్ తీసి ఒక ట్రిప్ వేయాలని సూచించారు. అంతేకాదు పక్కనే అనుభవజ్ఞుడైన డ్రైవర్ ను కూడా ఉంచారు. ఇక స్టీరింగ్ అలా చేతికి రాగానే వేగంగా అలవోకగా ఎంతో అనుభవం ఉన్న డ్రైవర్లా దుమ్ము రేపింది. దీంతో ఆమెకు మగవారితో సమానంగా జీతం ఇచ్చి రోజుకు 8 గంటల డ్యూటీతో ఉద్యోగం ఇచ్చారు. అంతేకాదు ప్రతి 2 రోజులకు ఒక లీవ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు కోయంబత్తూరు రోడ్లపై షర్మిల బస్ నడుపుతూ దూసుకెళ్లిపోతుంది. అయితే ఇది తనకు బ్రతుకు తెరువు. ఎందుకంటే డ్రైవింగ్ చాలా కష్టమని చెబుతుంది. ఆమె గ్యాస్ సప్లై చేసే ఆటోను చాలా ఏళ్లు నడిపింది. అది సులభం కావచ్చేమో కానీ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న వారికే ఆ కష్టం తెలుస్తుందని చెబుతోంది. నిజంగానే మహిళలకు కాస్త కష్టమైన పని అయినా శారీరకంగా బలంగా ఉంటే మాత్రం చేసేయొచ్చు. ఎన్నో పనుల్లో మహిళలు రాణిస్తూ ఉన్నారు. బస్ డ్రైవింగ్ మాత్రం ఎందుకు చేయకూడదనుకున్నాను. అలా కష్టపడి ఉద్యోగం సాధించానని చెబుతుంది షర్మిల. ఇప్పుడు తమిళనాడులో షర్మిల ఓ సెన్సేషన్. ఒక యువతి ఉదయమే ఆఫీస్ కు వెళుతూ షర్మిలను డ్రైవింగ్ సీట్ లో చూసి షాక్ అయ్యి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. అంతే ఒక్కసారిగా మీడియా మొత్తం షర్మిల వెంటే పడింది. ఇప్పుడు సెన్సేషన్ అయింది. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు. గాడ్ బ్లెస్ యూ తల్లి అంటూ అందరూ దీవిస్తున్నారు. కసిగా మంచి జీతం కోసం షర్మిల పట్టుదలతో నేర్చుకుని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది. మరి షర్మిలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.